హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను ఇస్తున్న రివ్యూ ఒక గ్లిమ్స్ రివ్యూ అని చెప్పొచ్చు. బైకర్ గ్లిమ్స్ అని ఫస్ట్ ల్యాప్ రివ్యూ వాళ్ళు టీజర్ వాళ్ళు రిలీజ్ చేశారు. చాలా బాగుందండి. ఇది ఒక బైకింగ్ రేస్ గురించి అని చెప్పొచ్చు. మనకి చూసిన దాన్ని బట్టి బెంగళూరు డేస్లోని ఇట్లా ఫాద్ ఫాసిల్ ఈవెన్ రానా దగ్గుబాటి వీళ్ళందరూ బైక్ రేసింగ్ అంటే ఎంత ప్యాషనో అలాంటి సంబంధించిన ప్యాషన్ బైకర్ గురించి ఈ మూవీ అన్నట్లు నాకు అనిపించింది. ఎందుకు ఆ ఎగ్జాంపుల్స్ ఇచ్చానంటే ఇంతకుముందు ఆల్రెడీ అట్లా మనకు ఒక ఎగ్జాంపుల్స్ చూసిన వాళ్ళకి తెలిసి అర్థమవుతుంది అని. అండ్ శర్వానంద్ గారి లుక్స్ కానీ బాడీ ఫిట్నెస్ కానీ చూస్తే అసలు క్రేజీ ఉంటుండే. అండ్ ప్యాషనేట్గా అట్లా చూడడం, డ్రెస్సింగ్ ఒక బైకర్ రేస్ డ్రెస్సింగ్ అవన్నీ చాలా బాగుంది. ఇంకా బైక్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరెవరైతే ఇట్లా బైక్ రైడింగ్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఈ మూవీ ఒక ఫీస్ట్ అని చెప్తాను. అండ్ అందులో వచ్చే డైలాగ్స్ ఉన్నాయండి. ఒక స్మాల్ టైంలో టీజర్లో కూడా వాళ్ళు ఇచ్చిన డైలాగ్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించిందంటే, గెలవడం గొప్ప కాదు, చివరి వరకు పోరాడడం గొప్ప అని. నిజమేనండి. ఎప్పుడూ గెలుస్తూ ఉంటే ఏం బాగుంటుంది, ఒక్కోసారి పోరాడుతున్నప్పుడు కూడా వచ్చే గెలుపు కూడా కరెక్టే కదా అన్నట్లు చాలా బాగా అనిపించింది. అండ్ ఎప్పుడు కూడా బైక్ రేసింగ్ కానీ అట్లా ఏ రేస్ అయినా సరే మధ్యలో ఆపకూడదు, చివరి వరకు ట్రై చేస్తూ ఉండాలి. అది లైఫ్ అయినా బైక్ అయినా అన్నది నా ఫిలాసఫీ అనమాట. సో ఇట్లా బైకర్ గ్లిమ్స్ రివ్యూకి వచ్చేసరికి కూడా బాగా చెప్పినట్లు అనిపించింది. సో మూవీలో అయితే హీరోయిన్ ఎవరో కాదు, మాల్విక నయ్యర్. మన అందరికీ తెలిసిన అమ్మాయే. అండ్ ఇందులో చూస్తే ఆమెను చూడాలి అసలు. కొంచెం నాకు డిసప్పాయింట్గా అనిపించింది. ఆమె కొంచెం బబ్లీగా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. కానీ ఈ మూవీకి వచ్చేసరికి ఆమె బాగా స్లిమ్ అయ్యారు. మేబీ చాలా వెయిట్ లాస్ అయినట్లు నాకు తెలిసింది. ఫేస్లో ఆవిడ చబ్బీ చిక్స్ పోయేసరికి నాకు ఒక్కసారిగా డిఫరెంట్గా కనిపించారు. మరి మూవీలో చూడాలి ఎలా ఉన్నారు ఏంటి అని. నాకెలా తెలిసిందంటే ఇది ఒక సాంగ్ గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది. బైక్ మీద నించుని డ్యాన్స్ స్టెప్స్ అనమాట. భలే క్రియేటివిటీగా చేశారంటే టైటిల్కి న్యాయం చేయాలి అన్నట్లు చేసినట్లు అనిపించింది. అప్పుడు అనుకున్నాను, ఫర్ ఫ్యూ సెకండ్స్ నేను గుర్తుపట్టలేకపోయాను. బట్ స్టిల్ షీ ఈజ్ లుకింగ్ ప్రెటీ అండ్ క్యూట్. అండ్ డ్యాన్స్ కూడా ఆవిడ బాగా చేశారని అర్థమవుతుంది. ఎందుకంటే ఆ బైక్ మీద ఆ డ్యాన్స్ స్టెప్స్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇందులో ఒక థ్రిల్లర్ కదా, నాకైతే మరి విలన్ కిందో సపోర్టింగ్ రోల్ కిందో మరి వేసారు లేదో తెలియదు. కానీ రాజశేఖర్ గారు ఉన్నారు, డాక్టర్ రాజశేఖర్ గారు. చూడాలి అసలు ఆయనకి ఎలాంటి రోల్ ఇస్తున్నారు, ఈ సినిమా ఎలా రాబోతుంది అనేది నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన చాలా రోజుల తర్వాత సినిమాలోకి ఇట్లా కనిపిస్తున్నారు. మేబీ మూవీస్ వచ్చుండొచ్చు, కానీ ఒక పెద్ద స్టార్ పక్కన మళ్ళీ ఇంకో స్టార్ లాంటి ఒకప్పుడు స్టార్ లాంటి హీరో అతను. సో డెఫినెట్లీ అలాంటిది ఆయన మూవీలో యాక్ట్ చేస్తున్నారంటే డెఫినెట్గా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో నేనైతే రివ్యూ ఇచ్చే ప్రాసెస్లో నాకు ఒక్కటే రన్ అవుతుంది, ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని. సో ట్రైలర్ రాగానే ఖచ్చితంగా రివ్యూ ఇస్తాను. ఇది ఈరోజు బైకర్ మూవీ గ్లిమ్స్ ఫస్ట్ ల్యాప్ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.